మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా చెప్దామా? మన వెలుగంట, మన సాక్ష్యం అంట మనుషులకు ముందు ప్రకాశింపనీయాలి. ఇంకొకటి అది చెప్తున్నాడు, సత్క్రియలు. మనుషులు మీ సత్క్రియలను చూడాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమంటాడంటే సత్క్రియ చేయని ఎడల నీ వాకిట పాపము పడుకొని ఉంటుంది. సత్క్రియ చేయని ఎడల ఆదికాండంలో ఏంటిది మాటను ఎట్లా చెప్తారంటే, సత్క్రియ చేయకపోతే అంటే మంచి కార్యాలు చేయకపోతే నీ వాకిట్లో పాపం ఉంటుంది అని చెప్తాడు. అర్థమైందా? ఇప్పుడు మంచి కార్యము లేకపోతే సత్క్రియ అనేటప్పుడు ఏంటిదంటే, నేను చెప్తాను గమనించండి. వివరణ మీకు అది రావాలంటే వాక్యం మనకు అర్థం కావాలి. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఏంటిది మంచి పనులు అన్నారు. ఏంటి ఆ మంచి పనులు? ఒకవేళ ఒకరికి ఒక 10 రూపాయలు ఇవ్వడం, లేకపోతే ఒక పూట అన్నం పెట్టడం, లేకపోతే వస్త్రాలు ఇవ్వడం, ఇది మీరు అనుకుంటున్నారు. అవునా? అదే కదా మంచి పనులు అనుకుంటున్నారు. కానీ హల్లెలూయా, అది మామూలుగా చేసి అది దాన ధర్మాలు. అది ఏంటంటే కొర్నేలియు దాన ధర్మం చేసి దేవుని దృష్టిలో ఏంటిది గొప్పవాడు అనిపించుకున్నాడు. కొర్నేలియు యొక్క దాన ధర్మాలు. కానీ బైబిల్ ఇక్కడ సత్క్రియ అని చెప్పేటప్పుడు ఒక వివరణ ఇస్తూ ఉంది. ఏంటిదని మనం గమనించినట్లయితే పేతురు 2:12 చదవండి ఒకసారి. మంచి ప్రవర్తన అంటే ఏంటి? పంచిపెట్టడమా మంచి ప్రవర్తన? మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఎందుకంటే మీరు టక్కున ఏంటంటే మంచి ప్రవర్తన, మంచి పనులు, సహాయం చేయడం అని చెప్పారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు గమనించాలి, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున తర్వాత చదవండి, దేవుని మహిమపరచునట్లు మంచి ప్రవర్తన, సత్క్రియ. హల్లెలూయా, హల్లెలూయా.